వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. మీకు ఈరోజు వీ టైప్ ఇంజిన్స్ గురించి చెప్పబోతున్నాను. మా షిప్లో వీ టైప్ ఇంజిన్స్ ఉన్నాయి, జనరేటర్స్. అవి ఇప్పుడు ఓవరాలింగ్ చేస్తున్నారు. ఈ వీ టైప్ ఇంజిన్స్లో చాలా రకాలు ఉన్నాయి. అలాగే నార్మల్ ఇంజిన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక 20 మోడల్స్ వరకు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ అని కొడితే మీకు తెలుస్తుంది. మొత్తానికైతే స్టార్ట్ చేస్తారు పని డిస్మాంటిల్ చేయడానికి. కాకపోతే ఇక్కడ చిన్న ప్లేసు. ఫస్ట్ ఒక ఇంజన్ ఓపెన్ చేస్తారు. మొత్తం 2 ఇంజన్లు కూడా ఓవరాలింగ్ చేయాలి. కాకపోతే చిన్న ప్లేస్ కాబట్టి ఇప్పడానికి అవ్వట్లేదు 2 ఇంజన్స్ కూడాను. ఫస్ట్ ఒక ఇంజన్ డిస్మాంటిల్ అయితే అవుతుంది. మొత్తానికైతే పని స్టార్ట్ అయిపోయింది. సిలిండర్ హెడ్స్ గట్రా ఓపెన్ చేశారు. ప్రతిరోజు కొంచెం కొంచెం పని అవుతుంది. చూశారు కదా, ఈ తక్కువ ప్లేస్లో ఎక్కడెక్కడ పెట్టారో సామాన్లన్నీ. చాలా చిన్న ప్లేస్ అనమాట ఈ బార్జ్. ఇంజన్ వేరు, జనరేటర్ వేరు. ఇంజిన్ అనేది మెకానికల్ పవర్ ఇస్తుంది, జనరేటర్ అనేది ఎలక్ట్రికల్ పవర్ ఇస్తుంది. అదే ఈ రెండు కలిపి ఆల్టర్నేట్ ఉంటుంది కదా, ఆల్టర్నేట్ అనేది ఎలక్ట్రికల్ పవర్ ఇస్తుంది. ఈ రెండు కలిపి జనరేటర్ అని చెప్పేసి పిలుస్తారు. చూసారు కదా, మొత్తం అన్నీ ఇప్పిస్తాము. ఈ పని చేయడానికి టెక్నీషియన్స్ వస్తారు. ఈ వీ టైప్ ఇంజిన్స్లో చూసారా, 2 కనిపిస్తున్నాయి. వీ షేప్లో 2 వైపులు ఉంటాయి అన్నమాట సమానంగా. ఇప్పుడు ఒక 8 సిలిండర్స్ ఉంటే ఇటువైపు ఒక 4 సిలిండర్స్ ఉంటాయి, అటువైపు ఒక 4 సిలిండర్స్ ఉంటాయి. క్రాంక్ షాఫ్ట్ చూస్తున్నారు కదా ఎలా హ్యాంగింగ్ చేసి ఉందో క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్లో చూసుకుంటే మన క్రాంక్ షాఫ్ట్ బేరింగ్స్, అలాగే కనెక్టింగ్ రాడ్ పొజిషన్ కూడా చూడవచ్చు మనం. ఈ ఫ్రై వీల్ నుంచి చూడండి, ఫ్రై వీల్ అక్కడ నుంచి చూసుకుంటే మనకు తెలుస్తుంది. మొత్తానికి అయితే మొత్తం అన్నీ తీశారు, ఇంజిన్లో పార్ట్స్ అన్నీ తీశారు. ఉట్టి ఇంజిన్ బ్లాక్ అయితే హ్యాంగింగ్ చేశారు. ఇక క్లీన్ చేసేయడం అయిపోయింది. ఇక న్యూ అసెంబుల్ చేస్తున్నాము. ఈ సిలిండర్ హెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను. కొత్త సిలిండర్ హెడ్స్ గ్రీజ్ ఉంటుంది అనమాట, అవంతా క్లీన్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత నుంచి ఇక అసెంబుల్ అయితే చేయడం స్టార్ట్ అయిపోయింది. అసెంబుల్ చేయడం చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కొత్త పార్ట్స్ అయినాయి. కొత్త పార్ట్స్ వేసి అసెంబుల్ చేస్తున్నారు. ఈ కనెక్టింగ్ రాడ్డు, వాటి బేరింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా. కాకపోతే ఇది చిన్న ఇంజిన్ అని, ఇంకా పెద్ద పెద్ద షిప్పుల్లో ఇంకా పెద్ద పెద్ద ఇంజిన్స్ ఉంటాయి. అవి ఓవరాలింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాకపోతే ఇది త్వరగా అయిపోయింది, ఒక 5 డేస్లో అయిపోయింది ఓవరాలింగ్. ఇంజిన్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు. ఇంజిన్ గురించి చూశారు కదా, ప్రతిరోజు ఏదో ఒక పని అవుతుంది నాకు. నైట్ డ్యూటీలో ఒక్కనే ఉండడం, నాకు ఇచ్చే పనిని నేను చేసుకొని వెళ్ళిపోతున్నాను. మీకైతే డౌట్ రావచ్చు, 2 జనరేటర్లు ఇప్పిస్తారు కదా, మీకు పవర్ సప్లై ఎలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మేము పోర్ట్లో ఉన్నాం కాబట్టి షోర్ జనరేటర్ వాడుతున్నాము. షోర్ జనరేటర్ అంటే అద్దెకి తెచ్చారు, ఆ జనరేటర్ అనేది వాడుతున్నాము. దాని పవర్ సప్లై అనేది మాకు షిప్కి అవుతుంది. చూస్తున్నారు కదా, మొత్తానికైతే అసెంబుల్ అయితే అయిపోతుంది. త్వరగా అసెంబుల్ చేస్తాము. నాకు ఇచ్చే పనిని కూడా నేను చేసేస్తున్నాను. ఇక మొత్తం పని అయితే అయిపోయింది. ఇక ఇంజన్ టెస్టింగ్ అనమాట. ఇంజన్ టెస్టింగ్ చేస్తున్నారు. టెక్నీషియన్స్ కూడా వచ్చారు, టీడీవీలు అందరూ వచ్చారు టెక్నీషియన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, డిస్ప్లే మీద చూస్తే ఆర్పిఎం, హార్స్ పవర్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ ఏ లీకులు కూడా లేవు, అంతా సక్రమంగానే ఉంది. టెక్నీషియన్స్ కూడా ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత పవర్ సప్లై ఇచ్చారు, అంతా ఓకేనే. థ్యాంక్ యూ వెరీ మచ్.